అఊదు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మాబాద్. రబ్బీ షహ్లీ సద్రి వయశ్శిర్లి అమ్రి వహలుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం సూరా నాస్ గురించి పూర్తి వివరణ తెలుసుకుందాము. చూడండి, మనం నమాజ్ చదువుతూ ఉంటాము. ఆ నమాజ్లలో సూరాలు కూడా చదువుతూ ఉంటాము. కానీ వాటి అర్థం మనకు తెలియదు. వాటి అర్థం మనకు తెలియకపోవడం వలన మనం నమాజ్ చదువుతూ ఉన్నా కానీ మనకు అటు ఇటు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనస్ఫూర్తిగా నమాజ్ చదవలేకపోతాము. అందుకని మనము సూరాల యొక్క అర్థం తెలుసుకోవడం వలన ఏమవుతుంది, అర్థవంతంగా ప్రశాంతంగా మనం నమాజ్ కంప్లీట్ చేయగలము. సూరా నాస్ యొక్క పూర్తి అర్థము మనం ఇప్పుడు తెలుసుకుందాము. సూరా నాస్ మక్కాలో అవతరణ జరిగింది. దీనిలో మొత్తం 6 ఆయతులు ఉన్నాయి. ఖుల్ ఔజు బిరబ్బిన్ నాస్. ఇలా అను. ఎవరు అంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, నేను శరణు కోరుతున్నాను మానవుల ప్రభువు నుండి. మాలికిన్ నాస్. నేను శరణు కోరుతున్నాను మానవుల చక్రవర్తి నుండి. ఇలాహిన్ నాస్. నేను శరణు కోరుతున్నాను మానవుల ఆరాధ్య దైవం నుండి. మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్. దుష్ట భావాలు రేకెత్తించే వాడి కీడు నుండి. వాడు మన వెనకాల దాగి మన వెంటనే ఉంటాడు. అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్. వాడు మానవుల మనసులో దృష్ట భావాలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్నాస్. వాడు జిన్నాతు జాతికి చెందిన వాడు కావచ్చు లేదా మానవుల జాతికి చెందిన వాడు కావచ్చు. ఇక్కడ వాడు అంటే శైతాన్ అని అర్థం. దీని అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షణ కోరుతున్నాను, అతనే అందరి ప్రభువు, నిజానికి అల్లాయే అందరి చక్రవర్తి మరియు అతనే అందరి దేవుడు కూడాను. అల్లాహ్కు సరిసాటి సరి సమానులు ఎవ్వరూ లేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్ ప్రకారం ఇలా అంటున్నారు, ఎప్పుడు అయితే పిల్లవాడు పుడతాడో ఆ పిల్లవాడి మనసుపై దృష్ట భావాలు రేకెత్తించే శైతాను కూడా పొంచి ఉంటాడు. ఎప్పుడు అయితే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత అంటే అల్లాహ్ యొక్క శరణు కోరుతాడో అప్పుడు ఆ శైతాను వెనక్కి వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఆ పిల్లవాడు అల్లాహ్ శరణు కోరకుండా భ్రమలో ఉంటాడో అతను అంటే ఆ శైతాను మళ్ళీ వచ్చి ఆ పిల్లవాడి మనసులో దృష్ట భావాలు రేకెత్తిస్తాడు. ఖురాన్ షరీఫ్లో సూరా అల్ అనామ్ ఆయత్ నెంబర్ 112లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శైతాను జిన్నాతు జాతి వాడైనా కావచ్చు లేదా మానవుల జాతి వాడైనా కావచ్చు. ఒకవేళ ఆ శైతాను జిన్నాతు జాతిలో వాడు అయితే ఆ శైతాన్ కనిపించకుండా మనకు మనసుల్లో దృష్ట భావాలు రేకెత్తిస్తాడు. ఒకవేళ ఆ శైతాను మానవుల జాతికి చెందిన వాడు అయితే గనక అతను కనిపిస్తాడు. మరియు మాటలు ఎలా ఉంటాయి అంటే, ఆ మాటలు వినిన వెంటనే నిజం అనిపించేలా మనసులో రకరకాల చెడు ఆలోచనలు చెడు ప్రభావాలు వస్తాయి. ఇందువలనే ఈ రెండు సూరాల ఆయతులు అంటే సూరా నాస్, సూరా ఫలహ్ దృష్ట భావాలు రేకెత్తించే శైతాను కీడు నుండి రక్షణ వాక్యాలుగా అవతరించాయి. సూరా నిసా ఆయత్ నెంబర్ 76లో చెప్పబడింది, అతని అంటే శైతాను నడవడిక శక్తి చాలా బలహీనమైనది. అంటే అతను మానవులను భ్రమలో పడివేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది అతని ప్రయత్నం మాత్రమే. శైతాన్ తన దృష్ట భావాలను మానవులపై రుద్దడానికి ప్రయత్నిస్తాడు. కానీ మానవులు ఆ శైతాన్ వలలో పడకుండా అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ ఉంటే ఆ శైతాను వెనక్కి వెళ్ళిపోతాడు. మానవులకు ఇది ఒక చిన్న పరీక్ష మాత్రమే. శైతాన్ వలన మానవులు పూర్తిగా నష్టం ఏమీ ఉండదు. శైతాను మనకు అల్లాహ్ నుండి దారి తప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ మనం అల్లాహ్ యొక్క శరణు కోరినప్పుడల్లా అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఖురాన్లో హెచ్చరిస్తూనే ఉన్నారు, శైతాన్ మీ యొక్క శత్రువు అని. అతని పనియే మనకు అల్లాహ్ నుండి దూరం చేయడమే. ఖురాన్ షరీఫ్లో ముందు సూరా అల్ ఫాతిహా.
ఈ సూరాలో అల్లా యొక్క గొప్పదనం గురించి మరియు మానవులకు రుజుమార్గం గురించి చెప్పబడింది. మరియు సూర నాస్లో శైతాన్ యొక్క దుష్ట భావాల నుండి రక్షణ కోరుతూ అల్లా రక్షణ కొరకు అల్లాను ఏ విధంగా శరణు కోరే పద్ధతి విధానం మనం తెలుసుకున్నాము. ఈ రెండు సూరాలు అంటే సూరా ఫాతిహా, సూర నాస్ ఏ విధంగా మనం రుజు మార్గంలో నడవాలి అని, శైతాన్ నుండి ఎలా తప్పించుకోవాలి అని ఈ సూరాలోని ఆయతులను మనస్ఫూర్తిగా చదువుతూ ఉంటే శైతాన్ మన దరిదాపులకు కూడా రాడు. మనిషి తన బలహీనతలను అధిగమించి అల్లాహ్ వద్ద శరణు కోరితేనే శైతాన్ చెడు భావాల నుండి మనం రక్షణ పొందగలం. శైతాన్, జిన్ను, చెడు ఆలోచనలు, మానసిక భయాల నుండి మనిషిని కాపాడేది కేవలం అల్లాహ్ మాత్రమే. మనిషి రోజు ఉదయం సాయంత్రం అంటే నిద్రపోయే ముందు ఈ సూరాలు చదివితే అంటే సూర నాస్, సూర ఫలహ్ మనము చదువుతూ ఉంటే అల్లాహ్ యొక్క రక్షణలో ఎల్లవేళలా మనం ఉంటాము. అంటే ఒకసారి దుష్ట భావాలు రేకెత్తించి మార్గం తప్పించడంలో విఫలమైనప్పుడు, వైదొలిగిపోయినప్పుడు తరువాత మళ్ళీ వచ్చి దుష్ట భావాలు రేకెత్తిస్తాడు. ఇలా మాటి మాటికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు శైతాన్. అంటే దుష్ట భావాలు రేకెత్తించే వీడు అంటే శైతాను మానవుల్లో వాడైనా కావచ్చు లేదా జిన్నాతు జాతి వాడైనా కావచ్చు. వీరిద్దరి బారి నుండి నేను శరణు కోరుతున్నాను అని దీని అర్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ను మీకు మరియు నాకు అర్థవంతంగా చదివే హిదాయత్ అంటే సన్మార్గం ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.